అమ్మా ఇక్కడ చూడడానికి చాలా ట్రెడిషన్ గా కనిపిస్తుంది. పాతకాలంలో ఎలాగైతే వీవ్ చేశారో అది ఇక్కడ మీకు పెట్టారు. సో ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ పేరమ్మా? నాగరాజు పుష్పవతి. నీ పేరు? జయలక్ష్మి. పేరు రమ. ఓకే, సో అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పత్తి పంట పొలంలో తయారవుతుందండి. విత్తనాలు వేస్తే పత్తి అవుతుంది. అదండి విత్తనాలు. అదేమో అలా పత్తి అవుతుంది. ఆ పత్తిలో మేము కొనిసి తెస్తాం. అది కొనిసి తెచ్చి చెత్త అంతా ఏరుతాము. ఇందులో ఏరిన తర్వాత అగండి చేప తాలూకా దంతాలు అనమాట. చేప దంతాలు? చేప తాలూకా దంతాలు. ఓకే, ఏం చేప ఇది? సముద్రం చేప. పెద్ద చేప. ఓకే, ఈ దంతాన్ని కట్ చేసి ఇది పెడతారు. అంటే ఇవి బార్లో వస్తుందండి. 4 వస్తాయి ఇవి. అంటే ఇవి ఒక దంతాలు అనమాట. ఇది ఎడం దంతాలు, కింద దంతాలు, మీద దంతాలు 2 వస్తాయి అనమాట. ఇవేమో 4 ముక్కలు చేస్తారు. చేసేసి ఈ పత్తి అని ఉందిగా చూసారా, ఈ పత్తి ఇదేమో ఇందులో చెత్త అంతా ఇలా తీస్తే ఇది నీట్ అవుతుంది అనమాట. కాటన్ అంతా ఇందులో వస్తుంది. ఆ క్లీన్ అయిపోయిన తర్వాత పిక్క తీయాలి. ఇదేంటమ్మా ఈ కర్ర? కర్ర ఇనుము అలాగా అలా రోల్ చేస్తారు. రోల్ చేస్తే ఆ పిక్క అంతా వచ్చేస్తుంది. ఆ పిక్క అంతా వచ్చిన తర్వాత మళ్ళీ గుండెలుగా ఇచ్చేస్తారు. ఇదేమో బాణంలా ఉంది. బాణం లాగా బాణం తయారు చేశారు. బాణం తయారు చేశారా? ఇంటి దగ్గర ఇలాగా మళ్ళీ ఇది క్లీన్ అవుతుంది. ఓకే, అక్కడ ఈ తీసిన కాటన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి అది మళ్ళీ క్లీన్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఆ మిషన్ ఏంటమ్మా? ఆ మిషన్ ఏమంటారు? బ్యాల్ని అంటారు. బ్యాల్ని. ఓకే ఓకే. దాంట్లో మెత్తగా వస్తుంది. ఓకే, కాటన్ ని మెత్తగా అయిపోతుంది మొత్తం అంతా. ఓకే, సో అలాగా రోల్ చేస్తే మొత్తం సాఫ్ట్ అయిపోద్ది మొత్తం అంతా. మళ్ళా దీంతో చేసిన తర్వాత ఇదేంటమ్మా? ఇది చుట్టు పొల్ల. ఓకే, ఇలా తయారు చేస్తాం. ఇలా బండి పెడతాం. ఇది పెట్టేసి మళ్ళీ ఇది తయారవుతుంది. అందులో తీసింది ఏం చేస్తారు? అందులో తీసింది తయారు చేస్తాం. ఓకే, మళ్ళీ ఇలా చేస్తారు. ఇలా రౌండ్ అవుతుంది ఇలా చేస్తే. ఓకే, సో ఇలా ఇలా అవుతుంది. అది చేసింది ఇలా అవుతుంది అన్నమాట. ఓకే, బాగుంది. సో దీన్ని నెక్స్ట్ స్టేజ్కి ఏంటి? ఇది ఓకే, ఇందులో పెట్టుకుంటారు ఇలా. ఓకే, నూలు. ఓకే, ఇక్కడ ఇలా తీసిన దారాన్ని. ఓకే, ఇది ఒక పోగు. ఓకే, 100 పోగులు అయితే ఒక కట్టు. సో ఇది చూసారు కదా, ఇలాగా 100 times ని వీళ్ళు స్పిన్ చేస్తే ఇలా తయారవుతుంది. ఇది థ్రెడ్. అది ఇవి 1000 పోగులు. ఇవి 100 రొటేషన్స్ చేసినవి ఇంటూ 10 times చేస్తే ఒక 1000 పోగులు. ఇది ఇది ఏం చేస్తారమ్మా నెక్స్ట్? ఓకే, దీని నుంచే చీరలు తయారవుతాయి. సో ఇది ఎలాంటి చీరలు తయారవుతాయి వీటితో? అంటే పేర్లే ఉంటాయి కదా వీటివి. కాటన్ సంబంధించిన చీరలు అన్ని దీంతో తయారవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ కాటన్ నుంచి చేసింది, ఈ ప్రాసెస్ లో చేసిందంతా ఈ చీర అయితే అయ్యిందన్నమాట. ఓకే, ప్యూర్ కాటన్ సారీ. ఓకే, ఈ మేకింగ్ అంతా ఇది మీ ఫ్యాక్టరీలో అవుతుందా? ఇది కూడా చేతి వరకే. ఓకే, మళ్ళీ ఇది గంజిలో పెడతారండి. గంజిలో నానేస్తారు. గంజిలో నానేసేసి మళ్ళీ దీనికి ఒక యంత్రాలు ఉంటాయి. పేక, పడుగు అవన్నీ ఉంటాయి దానికి. అవి మళ్ళీ కంటిని చుడతారు, పేక అల్లుతారు. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మగ్గం పెడతారు. చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుందమ్మా? అది హ్యాండ్ వర్క్ అంటున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది? 10 days ఒక చీర చేయడానికి. చాలా కష్టమైన పనే. చీర 10 days పడుతుంది. ఇద్దరు ఉండాలా? ఓకే ఓకే, దట్స్ నైస్ నైస్. ఓకే, సో మీకు ఈ డిజైన్లు అన్ని అదంతా వేరే వర్క్? ఓకే, చేతి మీద మొత్తం అంతా. సో ఈ కాటన్ మీకు ఏ ఊర్ల నుంచి ఎక్కువ తీసుకుంటారు మీరు? ఒందూరు దగ్గర కాటన్ అవుతుందా? పంట వేస్తారు. నిమ్మల వలస. ఓకే ఓకే, అక్కడ నుంచి ఎక్కువ. సో ఇటువైపు నార్త్ ఆంధ్ర శ్రీకాకుళం సైడ్ అంతా ఈ కాటన్ అయితే ఉంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి అమ్మా? మా ఊరి పేరు మురపాక అండి. మురపాక. అందరూ మురపాకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్ అంతా? ఇది చాలా రోజుల నుండి ఉన్న, చిన్నతనం నుండి మా అమ్మమ్మలు చేసేవారు. వాళ్ళ తర్వాత అమ్మాలు చేశారు. అమ్మాల నుండి మాకు వచ్చింది. ఓకే, సో ఇది నెక్స్ట్ జనరేషన్ నేర్పిస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఎవరు చేయలేదు. మరి ఎలాగమ్మా మన నెక్స్ట్ కాటన్ సారీ ఎలాగ వస్తాయి? మరి పిల్లలు చదువులు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాల మీద ఇది అవుతుంటే మనకి ఇది నేర్చుకుంటారు. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కదా? ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు. లేని వాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. విలువ లేదు.
కష్టమైన వరకు విలువ లేదు. ఓకే. అందుకు పిల్లలు కూడా ఏమంటున్నారంటే ఎంత కష్టపడితే ఇది ఎంత అవుతుంది, 100 రూపాయలు 130 రూపాయలు అవుతుంది. ఎంత కష్టపడితే 10 పనులు చేస్తే గానీ ఇది ఒక్కటి అవ్వదు, ఒక చిలప అవ్వదు. ఓకే. ఈ 10 పనులు చేయాలని అంటే చాలా ఓపిక ఉండాలి. దానికి కూడా మమ్మల్ని ఇది లేదు, కష్టానికి ఫలితం దక్కట్లేదు. ఓకే. అందుకు కొనుగోలు అంటే చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కువ కొనట్లేదమ్మా ఏంటి? కొనుగోలు లేదు, కాటన్ ఎక్కువ కొనట్లేదు. ఓకే. ఈ కొనుగోలు లేకపోవడం సంస్థ మొత్తం పడిపోయింది. సంవత్సరం అంతా పడిపోయింది. ఓకే. సో మీరు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి వర్క్స్ చేసి? ఎక్కువ మంది ఉండేవారు, అలా తగ్గిపోయారు. కరోనా టైం నుంచి కొనుగోళ్లు బాగా తగ్గిపోయేవి. కరోనా టైం నుంచే పిల్లలు బాగానే ఉండి బాగా కొనుగోలు చేసేవారు. ఓకే. నెల వచ్చేవారు. ఓకే. అమ్మ మీరు దీని ద్వారా అంటే ఎంత ఎర్న్ చేస్తారమ్మా, ఎంత డబ్బులు సంపాదిస్తారు రోజుకి అన్ని చేస్తే 2 చిలపలు చేయగలరు, అన్ని చేసుకోవాలి. అంటే ఇలాంటి 2 థ్రెడ్లు అలాగా ఉదయం నుండి మళ్ళీ రాత్రి 8 వరకు కూర్చుంటే అలా కష్టపడి లెక్కంట చేస్తే 2 అవుతాయి. ఓకే. మీరు డైలీ ఎంత ఎర్న్ చేస్తారు, ఎంత డబ్బులు సంపాదిస్తారు రోజు? దాని కష్టం పెట్టి అంటే ఎంత అమౌంట్ వస్తుంది మీకు? ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 వస్తుంది రోజంతా కష్టపడితే. ఓకే. ఓకే. నైస్. సో చూసారు కదా, ఇంత ట్రెడిషన్ మన పూర్వీకుల నుంచి ఎప్పటి నుంచో ఈ కాటన్ దాని మీద ఉన్నది. ఆ కాటన్ దాంట్లో కూడా మంచి మంచి సారీస్, మంచి మంచివన్నీ గార్మెంట్స్ చేస్తారు. బట్ స్టిల్ వీళ్ళకి కావాల్సినంత సపోర్ట్ అయితే ఇప్పుడు లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మనందరం కాటన్ ఫ్యాబ్రిక్ ని ఎక్కువ వాడడానికి ట్రై చేద్దాం. అలాగే గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటి కల్చర్ ని ఎక్కువగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఎలాంటి సపోర్ట్ కావాలి? మాకు దీనివల్ల ఉపాధి చేసేసే మమ్మల్ని సపోర్ట్ కావాలండి. కొనుగోలు చేస్తే మాకు చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే పని చేయడానికి కూడా మాకు ఉత్సాహం వస్తుంది కదా. ఈ కొనుగోలు లేవు, ఒడికి మూల పడ్డమే అవుతున్నాయి. అవి ఉన్నాయిలే ఎందుకు అని చెప్పేసి ఇంకెక్కడికో ఏ పనికో పాటుగా వెళ్ళిపోవడం, లేకపోతే హాయిగా రామకృష్ణ అనుకుని మీ ఊర్లో ఎంతమంది ఉంటారమ్మా ఈ పని చేసే వాళ్ళు? ఉన్నారండి, 20 మంది. 20 మంది ఉన్నారు. ఓకే. సో మీ పని ఇష్టం కాబట్టి ఇంక దీనికి ఉండిపోయారు మీరు, అంతేనా? అలాగే వదలలేక, ఎందుకంటే వృత్తి కాబట్టి. ఇదండి, చూసారు కదా, ఇలాంటి కాటన్ చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేసి కంపల్సరీ కాటన్ ఫ్యాబ్రిక్ ని ఎక్కువ సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.